శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత 36వ అధ్యాయం 521వ పేజీ. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు గత అధ్యాయాను సంతానం రమ్యమైన దొంగతనం కథను వివరిస్తానని చెప్పాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. ఇది కథ కాదు. ఆత్మానంద రసం త్రాగుతున్న కొద్ది దాహం దారుణంగా అధికమవుతుంది. ఆ దాహాన్ని తీర్చడానికి వేరే కథ చెప్పబడుతుంది. దానివల్ల శ్రోతలకు శ్రవణంలో సుఖం కలుగుతుంది. ఇది ఎంతో రసవత్తరమైనది. ప్రపంచంలోని కష్టాలు నివారించి సుఖాలు కలిగజేస్తుంది. తమ హితాన్ని సాధించుకోవాలని కోరుకునే భాగ్యవంతులు సాయి కథావరణను శ్రద్ధగా శ్రవణం చేయండి. అపారమైన సత్పురుషుల మహిమను సొంతం ఎవరూ వర్ణించలేరు. మహిమను శాంతం ఎవరూ వర్ణించలేరు. మరి నాకు ఏ అర్హత ఉంది లేదని నాకు బాగా తెలుసు. నా అహంభావాన్ని సాయి తమ వాత్సల్యంతో తొలగించారు. సాయి ఎవరి ద్వారానైనా తమ వైభవాన్ని తామే వర్ణింపచేసి భక్తులతో శ్రవణం చేయిస్తారు. పరాత్పరుడనే సరోవరంలో విహరించే సాయి రూప హంస సోహం అనే వృత్తి కలిగి అనాసక్తితో బ్రహ్మరూపంలోని ముత్యాలను అత్యంత ఉత్సాహంతో సేవిస్తుంది. వారికి ఊరు పేరు లేదు, కానీ అపారమైన అభయం కలవారు ఒక క్షణంలో నిరుపేదను రాజుగా మార్చగలరు. ఇది వారి కరుణా కటాక్షలీల. ఈ పరతత్వ జ్ఞానావతారం పేరు ప్రతిష్టలకు దూరంగా ఉండి అనేక రకాల అనుభూతులతో సాక్షాత్కారాన్ని కలుగజేస్తారు. తాము అనుగ్రహించిన వారికి వారు తమ వివిధ రూపాలను చూపుతారు. అపూర్వమైన అసంఖ్యాక సంఘటనలను సృష్టిస్తారు. వారి అపార మహిమను వినండి. వారిని ధ్యానంతో తెలుసుకునేవారు లేదా భక్తిగా కీర్తించేవారు ఏ లోటు లేకుండా పూర్తిగా రక్షింపబడతారు. సాయికి తమ కథల ఎందు మక్కువ ఎక్కువ. అందుకే అనవరతం వారిని గుర్తుకు తెచ్చే భక్తుని శ్రోతలకు నిమిత్త మాత్రులుగా చేసి భక్తుల కోరికలను తీర్చుతారు. 12వ గురించి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్తం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.